హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా చేయూత పథకానికి సంబంధించిన పెన్షన్లు 4016 రూపాయలు, 6000 రూపాయల పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సందర్భంగా ఒక గుడ్ న్యూస్ అప్డేట్ని అయితే తెలియజేసింది. ఈ కొత్త ఆసరా పెన్షన్లు అప్లికేషన్ చేసుకున్న లబ్ధిదారులకి కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం 2016 పొందుతున్న వాళ్ళు, 4016 పొందుతున్న వాళ్ళు కూడా కావచ్చు. వీరందరికీ ప్రభుత్వం ఎప్పుడు అందించబోతుంది అనే సమాచారాలను ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం. అలాగే డిసెంబర్కి సంబంధించిన ఆసరా పెన్షన్ ఎప్పుడు అందించబోతున్నారనే సమాచారం కూడా స్పష్టంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని చివరకు చూడండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లో కనుక వస్తే, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్నికల కంటే ముందు చాలా హామీలు ఇచ్చింది. ఈ హామీలలో ఒకటైన 6 గ్యారెంటీలు ఒకటైన 4016 రూపాయలు వచ్చేసి గీత, చేనేత, బీడీ, అలాగే డయాలసిస్ బాధితులు, ఎయిడ్స్ బాధితులు, మలేరియా బాధితులు, వితంతువులు, వృద్ధులు వీళ్ళందరికీ కూడా ఇస్తామని చెప్పేసి చేయూత పథకం అని చెప్పేసి దానికి పేరు పెట్టడం కూడా జరిగింది. ఇటు 6000 రూపాయలు అంటే వీళ్ళు 4016 పొందుతున్న దివ్యాంగుల మిత్రులకి మరో 2000 రూపాయలు పెంచి 6000 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పింది. ఏదైతే ఆ పెన్షన్ పథకం ఉన్నదో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి నెలలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే సర్పంచ్, వార్డ్ మెంబర్ ఎన్నికలు, అటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఈ ఎన్నికల కంటే ముందే మిగిలిపోయిన పథకాలలో ఈ 4016 6016 రూపాయల పథకాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధమవుతుందనే సమాచారం తెలుస్తుంది. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రంలో జనవరి 26వ తారీఖు నాడు 3 శుభవార్తలు రాష్ట్ర ప్రభుత్వం చెప్పబోతుంది. ఇందులో ఒకటి 12,000 రూపాయల రైతు భరోసా అయితే, రెండోది మరో 12,000 రూపాయలైన సాగు చేయడానికి భూమి లేని రైతులకు ఇచ్చేది. ఇదేమో సాగు చేసే రైతులకు ఇచ్చేది, ఇదేమో సాగు చేయడానికి కనీస భూమి లేని రైతులకు ఇచ్చే పథకం. ఇక మూడోది కొత్త రేషన్ కార్డులు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ కాగటమే లేటు. తక్షణమే మొత్తానికి ఏవైతే కొత్త పెన్షన్లు ఉన్నాయో ఈ పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. కొత్త రేషన్ కార్డు పొందగానే అర్హతలకి సంబంధించిన విధి విధానాలను పరిశీలించి 4016 రూపాయలు, 6016 రూపాయలకి సంబంధించిన పెంపుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు చేసుకున్న వాళ్ళకి కొత్త పెన్షన్లను కూడా ప్రభుత్వం మంజూరు చేయనున్నట్టుగా సమాచారం తెలుస్తుంది. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో 1 లక్ష నుండి 3 లక్షల వరకు పెన్షన్లను కూడా రద్దు చేయబోతున్నారనే సమాచారం కూడా తాజాగా తెలుస్తుంది అనమాట. ఎందుకంటే అనర్హతతో కూడా పెన్షన్లు అర్హత కలిగినట్లుగా పొందుతున్నట్లుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన నేపథ్యంలో వారికి పెన్షన్లు రద్దు చేయడమే కాదు, రికవరీ చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఇవైతే తాజాగా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి నాటికి ప్రభుత్వం 3 శుభవార్తలు చెప్పబోతుంది. 26వ తారీఖు నాడు కొత్త రేషన్ కార్డులు వస్తే తక్షణమే తెలంగాణ రాష్ట్రంలో 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు, మిగిలిపోయిన మరో గ్యారంటీ 4016 6016 రూపాయలను పూర్తి స్థాయిలో ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నట్లుగా సమాచారాలు తెలుస్తున్నాయి. సో ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. ఇక డిసెంబర్కి సంబంధించిన పెన్షన్ జనవరి నెలలో ఎప్పుడు ఇవ్వబోతున్నారు అనేది కనుక మాట్లాడుకున్నట్లయితే, ఈ పెన్షన్ని ఈ నెల 21 నుండి 29వ తేదీలలో ఇవ్వనున్నారు అనే విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది. సో ప్రస్తుతానికైతే తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లకి సంబంధించి, పాత పెన్షన్లకి సంబంధించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మీకు ఏ అప్డేట్ గురించి సమాచారం కావాలనుకున్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు సమాచారాలు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మరెన్నో మన ఛానల్ ద్వారా మీరు మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.